నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన ముందు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆయనే డాక్టర్ సురక్షిత్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందాల నటుడుగా, నటభూషణుడుగా విరాజిల్లిన సోగ్గాడు శోభన్ బాబు గారి మనవడు ఈయన. సోగ్గాడు సినిమా 50 years కంప్లీట్ అయిన సందర్భంగా ఒక సెలబ్రేషన్ జరగబోతుంది. ఆ సెలబ్రేషన్కి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ సురక్షిత్ గారు తాతగారితో తనకున్న అనుబంధం గురించి, అలాగే తన ఫ్యామిలీ గురించి ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. లెట్స్ వెల్కమ్ సురక్షిత్ గారు. నమస్తే సురక్షిత్ గారు. నమస్తే అండి. సో మిమ్మల్ని చూస్తుంటే మాకు మీ తాతగారే గుర్తొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా సార్ తాతగారితో మీకున్న అనుబంధం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? అంటే తాతగారితో we've always been close. ఎవ్రీ వీకెండ్ ఇంటికి వచ్చేవారు అనమాట. సో వీఆర్ క్వైట్ క్లోజ్ అనమాట. మీ అండ్ ఆల్ ద కజిన్స్ అందరూ క్లోజ్గా ఉంటున్నాం. యాక్చువల్ ఏంటంటే మాకు ఒక అదృష్టం, తాతగారిని నేరుగా కలవటం, ఆయన ఇంటర్వ్యూలు కూడా తీసుకోవటం అనేది మాకు లభించిన అదృష్టం అది. వెరీ నైస్. సో ఇప్పుడు ఆయన మనవడైన మీతో మాట్లాడటం, ఆయన గురించి, ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఇప్పుడు మా ప్రేక్షకులకు తెలియజేయటం అనేది ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో ఈరోజు మీరు సోగ్గాడు 50 years ఫంక్షన్కి గెస్ట్గా వస్తున్నారు. సో ఆంధ్రుల అభిమాన నటుడైన మీ తాతగారు ప్రేక్షకుల మధ్యలో సోగ్గాడుగా నిలిచిపోయారు. సో సోగ్గాడు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మాకు శోభన్ బాబు గారే, మాకే కాదు మొత్తం ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ. కరెక్ట్. సో అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది మీకు? ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఐ థింక్ లెజెండ్స్ అని చెప్తారు కదా, దిల్ నెవర్ ఫేడ్ అవే అని. ఐ థింక్ ఇట్ జస్ట్ మై గ్రాండ్ ఫాదర్ వచ్చి హీఈస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. సార్, మనం ఈ ఇంటర్వ్యూలోకి వెళ్ళబోయే ముందు యాక్చువల్గా శోభన్ బాబు గారి వారసులు అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అసలు ఒక్కసారి ఎవరు ఏంటనేది మీరేమైనా చెప్పగలిగితే మాకు బాగుంటుంది. అంటే వాట్ డూ యూ వాంట్ టు నో? యా, శోభన్ బాబు గారు అబ్బాయి కరుణ్ శేష్ గారు, అవునండి. ఆయన నాకు తెలుసు. యాక్చువల్గా నేను కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. అలాగే మీ మదర్ పేరు మృదుల గారు కదా? అవునండి. సో ఆ తర్వాత ప్రశాంతి గారు. అవునండి. సో ఆ తర్వాత నివేదిత గారు. కరెక్ట్. సో శేష్ గారికి 3 పిల్లల? ఎస్. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఎస్. సో అబ్బాయికి ఆల్రెడీ మ్యారీడ్. ఎస్. ఇంకొక అబ్బాయి ఉన్నారు కదా పెళ్ళికి? ఎస్. పాపకు పెళ్ళయిందండి శేష్ గారి? ఓకే ఓకే. షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఐ థింక్. ప్రాబబ్లీ. సో ఇప్పుడు మీ మదర్కి మీరు, మీ బ్రదరు, దట్స్ ఇట్, 2 అబ్బాయిలే. ఓకే. ప్రశాంత్ గారికి? 1. ఓన్లీ 1 son. ఎస్. ఓకే. నివేదిత గారికి? 2 kids. ఎస్. 2 అబ్బాయిలా అమ్మాయిలా? 2 boys. 2 boys. సో ఇప్పుడు ఇంకా గ్రాండ్ చిల్డ్రన్ కొద్దాం. Yes. మీకు 2 అమ్మాయిలు. Yeah. సో అలాగే మిగతా గ్రాండ్ చిల్డ్రన్కి మునిమనుమలు అంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇంకా? Yeah, many. సో ఎంటైర్ ఫ్యామిలీ ఎంతమంది అండి? It's quite a lot. ఇది ఓన్లీ శోభన్ బాబు గారి. Yes. అలాగే శోభన్ బాబు గారి బ్రదర్స్, Yes. సిస్టర్స్. Yes, సో ఈ చాలా ఫ్యామిలీ అంతా చూసుకుంటే more than 100 people ఉంటారా? Very big family. ఎలా అండి ఆయనకి యాక్చువల్గా ఫ్యామిలీ అన్న, కుటుంబ బంధాలన్న ఆయన బాగా ఇష్టపడుతుంటారు. Of course, అవునండి. Yeah. సో ఎలా మీరందరూ కలుస్తుంటారా ఎప్పుడన్నా? ఎలా ఏదన్నా నాన్నగారి జయంతికి కానీ ఎప్పుడన్నా ఏదైనా అకేషన్కి ఇలా? అంటే ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ క్వైట్ బిజీ రైట్ నౌ. అంటే ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ దేర్ ఓన్ థింగ్. ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. మనది వచ్చి బిఫోర్ వీ హ్యాడ్ వన్ ఫిగర్ టు ఆల్ కమ్ టువర్డ్స్ టు అనమాట. నౌ దట్ వన్ సెంట్రల్ పర్సన్ ఇస్ నాట్ దేర్. మనకి వచ్చి వీ డోంట్ హ్యావ్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ కనెక్ట్ ఆర్ ద బాండ్ విచ్ వాజ్ దేర్ వెన్ హీ వాజ్ దేర్. యా, అందులో మోర్ ఎవర్ ఈ ఇప్పుడున్న సొసైటీలో ఆఫ్ కోర్స్ అంతా ఉరుకులు పరుగుల మీద ఉండే టైమ్ ఈజ్ మనీ యాక్చువల్గా. ఇంత బిజీ లైఫ్లో జనరల్గా ఒక ఫ్యామిలీ కలవాలంటేనే మనకి ఏదైనా ఒక శుభకార్యాలు తప్ప వేరే అకేషన్లు ఉండవు. అవునండి. సో అలా మీ ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు తాతగారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎలాంటి విషయాలు మీ మధ్య వస్తుంటాయి? ఇట్స్ ఆల్వేస్ వచ్చి హిస్ హ్యూమిలిటీ, ఆయన ఎంత హంబుల్గా ఉన్నారు. దోస్ ఆర్ ద ఓన్లీ కాన్వర్సేషన్స్ వీ హ్యావ్. అండ్ హౌ మచ్ వీ మిస్ హిమ్.
అఫ్ కోర్స్ మనీ విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో అలాగే తన చుట్టూ ఉన్న మనుషులు, తన దగ్గర పనిచేసే మనుషులు, వాళ్ళ సంక్షేమము, వాళ్ళ గురించి అన్ని రకాల జాగ్రత్తలు ఆయన తీసుకున్నారు. అంటే వాళ్ళు కూడా బాగుండాలి అని వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించడం, వాళ్ళని జీవితంలో సెటిల్ చేయటం, ఇలాంటివన్నీ మేము చూసున్నాం. ఎస్. సో మీకు ఆయన చెప్పిన అతి ముఖ్యమైన విషయాలు ఒకసారి మా ఆడియన్స్కి ఏమన్నా చెప్పగలరా? సర్వీస్ టు హ్యుమానిటీ అంటారు. దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ టేక్ అక్రాస్ అనమాట. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ ఈవెన్ ఇన్ మై ప్రొఫెషన్. దట్ గోస్ ఆన్ అండి. సో తాతగారి ఆలోచనల్ని మీ వృత్తిలో మీరు కూడా ఫాలో అవుతున్నారు. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐఎమ్ డూయింగ్. అవును, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో డూయింగ్ మెడిసిన్, సో ఐఎమ్ ఏబుల్ టు సర్వ్ అండ్ హెల్ప్ మోర్ పీపుల్ అండి. అవునండి. మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్ కానీ, మెజారిటీ ఆఫ్ ది హాస్పిటల్స్ కానీ, దే డోంట్ బాదర్ అబౌట్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్. 100%. ఓన్లీ హౌ మనకి ఎలా డబ్బు వస్తుంది అనేదే వాళ్ళు చూస్తున్నారు కదా. ఇలాంటి సిచ్యుయేషన్లో మీరు మీ పేషెంట్స్ పట్ల ఎలా వ్యవహరిస్తుంటారు? కార్పొరేట్ హాస్పిటల్ వచ్చి 6 months ఐ వర్క్డ్ అనమాట. ఆఫ్టర్ దట్ ఐ వాజ్ అన్ఏబుల్ టు వర్క్ ఓవర్ దర్. ఎందుకంటే ఈ కార్పొరేట్ కల్చర్ చూసి మాకు ఇన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయండి, ఇన్ని పేషెంట్స్ సర్జరీ కన్వర్ట్ చేయండి, పేషెంట్స్కి సర్జరీ కావాలైనా వద్దన్నా కావాలైనా మీరు సర్జరీ చేయాలి. సో ద లాట్ ఆఫ్ నార్మ్స్ అన్నమాట అట్లా. సో నాకు ఐ థాట్ అది వచ్చి నేను ఐ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్ దట్ వే అని చెప్పి నేనే బయటికి వచ్చేసి ఐ స్టార్ట్ మై ఓన్ హాస్పిటల్. ఐ ఫేస్డ్ ఇట్, ఆఫ్ కోర్స్. అందుకే నేను బయటకు వచ్చి దెన్ ఐ స్టార్ట్ డూయింగ్ మై ఓన్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పుడు చూసారంటే ఐవీఎఫ్ చేయాలంటారు. అందుకే ఐవీఎఫ్ సెంటర్స్ చూసంటే ఎవ్రీ స్ట్రీట్లో అట్లీస్ట్ 3 to 4 ఐవీఎఫ్ సెంటర్స్ ఉంటాయి. కానీ నేనేంటంటే లేదు, ఐవీఎఫ్ కాకుండా మీరు న్యాచురల్ కన్సీవ్ అయ్యటానికి ట్రీట్మెంట్స్ అనేది ఇచ్చేది ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్. సో ప్రౌడ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే ఎక్కడ చూసినా మీ కమర్షియల్ అయిపోయినప్పుడు ఐఎమ్ జస్ట్ గోయింగ్ అగెయిన్స్ట్ ఇట్ అనమాట. సో దోస్ వాల్యూస్. మీకు ఏమన్నా అంటే సమస్యలు కానీ మీరేమన్నా ఫేస్ చేయాల్సి వస్తుందిగా? 100% అండి. ఇట్స్ ఫుల్ బ్యాక్లాష్, కానీ బట్ నేను చేసేది నాకు రైట్ అని తెలుస్తుంది. సో యాజ్ ఐ సెడ్, మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి ఐ లెర్న్డ్ అ ఫ్యూ థింగ్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ ఐవీఎఫ్ అనేది నెసెసిటీ లేకపోయినా కూడా చేయాలి అనే ప్రెషర్ అయితే ఉంది చాలా సార్. అవునండి, అవును, డెఫినెట్గా. అది వాళ్ళు కనుక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తుంటే ఇంకా అది మాండేటరీ. ఆఫ్ కోర్స్. ఎందుకంటే నాట్ ఓన్లీ ఎనీ హాస్పిటల్, ఎనీ బిజినెస్ మీరు చూసారంటే ది ఓన్లీ రన్ ఆన్ మనీ. కానీ వచ్చి అది మన హెల్త్లో వచ్చి వీ కెనాట్ కీప్ ద సేమ్ ఇది అండి. ఇన్ హెల్త్ వచ్చి ఇఫ్ యూ సీ హ్యుమానిటీ అండ్ కంపాషన్ కమ్స్ ఫస్ట్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్. హెల్త్ కేర్ లోపల వెళ్తేనే సర్వీస్ ఇస్ ద ఓన్లీ ఫోకస్ అనమాట. సో దట్ ఈస్ ది ఓన్లీ వే యూ హ్యావ్ టు సీ ఇట్. అంటే పాతకాలంలో అండి డాక్టర్స్ కానీ ఎవరైనా జస్ట్ నాడి పట్టుకొని చూసి వాళ్ళకున్న డిఫెక్ట్ ఏంటి, అసలు పేషెంట్ ఏ సమస్యతో వచ్చాడనేది ఓపెన్గా చెప్తారు. అతి తక్కువ మెడిసిన్తో వాళ్ళకి నయం అయిపోయేది. అవునండి. బట్ వేరే ఇప్పుడు వస్తే మీరు చూడండి, ప్రిస్క్రిప్షన్ మీద 10 to 11 మెడిసిన్స్ కానివ్వండి, టెస్టులు కానీ ఉంటున్నాయి. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి అసలు? ఐ థింక్ అది వచ్చి ఇట్స్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ హౌ మెడిసిన్ ఇస్ టుడే అండి. అది వచ్చి వీ కెనాట్ చేంజ్ ఇట్, వీ కెనాట్ ఫైట్ అగేన్స్ట్ ఇట్, వీ కెన్ ఓన్లీ డూ వాట్ వీ క్యాన్ డూ, అంతే. సో దట్స్ ద ఓన్లీ వే. యూ కెనాట్ ఫైట్ ద సిస్టమ్ ఇస్ ఆల్రెడీ వెల్ అండ్ రోబస్ట్ అనమాట. వీ కెనాట్ గో బ్యాక్ అండ్ వీ కెనాట్ టార్గెట్ ఇట్, వీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ ఓన్లీ వే గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు చూసారంటే ఇంకా నెక్స్ట్ చూసారంటే హెల్త్ కేర్ బికమ్ సో ఎక్స్పెన్సివ్, మనకి ఇన్సూరెన్స్ లేకుండా వీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఈవెన్ గో టు అ హాస్పిటల్. దట్స్ ద అన్ఫార్చునేట్ డైరెక్షన్ ఇప్పుడు మనకి అంతా వెళ్తుంది. ఈవెన్ ఇన్సూరెన్స్ ఉండటం కూడా ఒక మైనస్ పాయింటే అవుతుంది ఇప్పుడు. అవునండి, ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇన్సూరెన్స్ అంటే మీరు ఈ హాస్పిటల్కి వెళ్తే మటుకే మీకు ఇది మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు, ఈ చిన్న హాస్పిటల్కి మీరు వెళ్తే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయరు. సో ఇట్లాంటి రూల్స్ అంతా వాళ్ళు పెడతారు. సో యూనో నాట్ ఓన్లీ దట్, ఇన్సూరెన్స్ ఉంది కదా, ఓకే అన్ని టెస్టులు చేసేయండి, ఇది కూడా ఉంటుంది. ఎస్, ఆఫ్ కోర్స్. అది అందరికీ బెనిఫిటే కదా. ఇన్సూరెన్స్ వాళ్ళకి బెనిఫిట్, హాస్పిటల్ కూడా బెనిఫిట్, పేషెంట్కి బెనిఫిట్. ఇట్స్ డిబేటబుల్. ఓకే. సో బట్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఆఫ్ కోర్స్ అండి. కానీ మీకు కూడా అంటే మీరంటే ఐ మీన్ డాక్టర్స్కి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. వేరే ఆప్షన్స్ లేవు. ఇప్పుడు చూడండి, ఐఎమ్ లక్కీ, ఐఎమ్ గిఫ్టెడ్.
ఇప్పుడు వచ్చి చూసారంటే నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఒక స్టేజ్ ఉంది, నాకు ఒక వాయిస్ ఉంది. కానీ అందరు డాక్టర్స్కి అట్లా లేవు కదా. దే హ్యావ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. మోర్ ఎవర్ ఈ రిజర్వేషన్స్ కానీ వీటన్నిటి వల్ల ఈవెన్ ఒక్క ఇదేనే కదా, ఇంజనీరింగ్లో కానీ దేంట్లోన ఏ వైద్యం కానీ ఇంజనీరింగ్ కానీ ఏ కోర్సుల్లోనైనా రిజర్వేషన్స్తో వచ్చి బొటాబొటీ మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఉత్తీర్ణులై బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా అటు ఇంజనీరింగ్ ఫార్మ్స్ పెట్టుకోవటం, ఇటు హాస్పిటల్స్ పెట్టడం వల్ల సొసైటీకి చాలా అన్యాయం జరుగుతుంది కదా. అంటే అట్లా చెప్పలేము, ఎందుకంటే బికాజ్ ఈవెన్ మనకి ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఒక్కొక్కసారి వచ్చి వాళ్ళు చేసే దాంట్లో బ్రిలియంట్గా ఉండొచ్చు. సో అది మన జనరలైజ్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఈవెన్ ఒక మెరిట్ స్టూడెంట్ అన్నా చూసారంటే ఆయన థియరిటికల్గా హీల్ బీ వెరీ గుడ్, కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు హీ వోంట్ బీ వెరీ గుడ్. ఆయన వచ్చి థియరీ టీచ్ చేయకుండా వచ్చి ప్రాక్టికల్గా ఈ స్టార్ట్స్ ప్రాక్టీస్ అంటే డెఫినెట్లీ హిస్ పేషెంట్స్ విల్ నాట్ డూ వెల్ అనమాట. సో వీ కెనాట్ మేక్ దట్ కంపారిజన్. ఇప్పుడు చూసారంటే ఇఫ్ సమ్వన్ ఇస్ నాట్ ఏబుల్ టు ట్రీట్ వెల్, ఇస్ నాట్ డూయింగ్ వెల్ అంటే ఆయనకి పేషెంట్సే రారు. ఎందుకంటే ఇట్ ఈస్ ద వే ఆఫ్ థింగ్స్. ఇప్పుడు వచ్చి ఒకసారి మిస్టేక్ అవుతే ఓకే, కానీ 2-3 times సేమ్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, దట్ పర్సన్ లూజ్ హిస్ క్రెడిబిలిటీ అండ్ ప్రాబ్లీ ఈవెన్ హిస్ డిగ్రీ. సో దానివల్ల ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆర్ వెరీ ఛాలెంజింగ్ టు మేక్ ఎర్రర్స్ ఇన్ మెడికల్ ఫీల్డ్. సో మీరు డాక్టర్ అవుతానన్నప్పుడు తాతగారు ఏమన్నారు? యాక్చువల్లీ ఆయన ఐడియా అది. అవునా? అవును. ఆయన 3 సినిమాల్లో డాక్టర్ యాక్ట్ చేశారు. అట్లా అండి. ఓకే. డాక్టర్ బాబు, అలాగే ఇంకో 2 సినిమాల్లో వెరీ నైస్ డాక్టర్ క్యారెక్టర్లు చేశారు. వెరీ గుడ్. ఓకే. కోర్స్ మీకు తెలిసి ఉండకపోవచ్చు అది. సో ఆయన విల్లింగ్ అన్నారు కదా, వన్స్ మీరు డాక్టర్ పట్టా పుచ్చుకున్న తర్వాత ఆయన అసలు ఆయన మీ గురించి చేసిన కామెంట్ ఏంటి? గుడ్ నాయనా అని చెప్పారు మెడిసిన్ చేస్తే అంటే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆయన ఎప్పుడు చెప్పేవారు సర్వీస్ చేయాలి, మనీ మీకు ఉంది అంతా ఉంది, ఇప్పుడు మీకు ఇంకేం అక్కర్లా, మీరు మీ లైఫ్ వచ్చి సర్వీస్ చేస్తే ఇట్ విల్ బీ గుడ్ అని చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ నా పేరు కూడా ఆయనే పెట్టింది, సురక్షిత్ అని చెప్పి ఆయన పెట్టింది, టు ప్రొటెక్ట్. సో డెఫినెట్లీ ఐ థింక్ he has put a path for me already in a way. ఓకే. సో ఆయన సురక్షిత్ అనే పేరు పెట్టడమే కాదు, అందరికీ సేవ చేయాలి, హ్యుమానిటీ సర్వీస్ చేయాలి. హ్యుమానిటీ సర్వీస్ అనేది చాలా ముఖ్యమైన చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని మీరు ఎంతవరకు ఆచరిస్తున్నారు? దట్స్ మై హోల్ జర్నీ అండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఐ ఓన్లీ బీన్ డూయింగ్ దట్. సో మీరు ఇండిపెండెంట్గా వచ్చి ఒక హాస్పిటల్ పెట్టుకొని సర్వైవ్ అవటానికి మీకు ఎంత టైం పట్టింది? ఇట్ టుక్ అ లాంగ్ టైం అండి. ఎందుకంటే థ్యాంక్స్ టు సోషల్ మీడియా 2018 ముందు అసలు పేషెంట్సే రారు, మనకు వచ్చి ఇట్స్ ఎంటీ హాల్స్, ఏం చేస్తాం, ఇట్లాగే మనం రన్ చేయగలుగుతాం లేవా అనేది మనకి వీ హ్యాడ్ నో ఐడియా. దెన్ అప్పుడుదా వచ్చి స్లోగా ఈ కోవిడ్ టైం అప్పుడు సోషల్ మీడియా చాలామంది ఆన్లైన్ వెళ్తూ ఉన్నారనమాట. అది ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఐ స్టార్టెడ్ వాయిసింగ్ అవుట్. ఇప్పుడు మెయిన్లీ ఏంటి, న్యాచురల్గా ఎట్లా కన్సీవ్ అవ్వాలి, వాట్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ డూ, వాట్ ఆర్ ద ఫుడ్స్ యూ కెన్ ఈట్, హెల్తీ లైఫ్ స్టైల్ గురించి ఎంత నేను మాట్లాడే వరకు లాట్ ఆఫ్ పీపుల్ గాట్ ఆ ఇన్ఫర్మేషన్ బాగా యూస్ఫుల్గా ఉండింది వాళ్ళకి. లాట్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ గెటింగ్ సమ్ పాజిటివ్ రిజల్ట్స్. దాంట్లో వచ్చి ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చి చాలామంది మన హాస్పిటల్కి వచ్చి నౌ ఇఫ్ యూ సీ ఆల్మోస్ట్ ఒక 80 to 85% ఆఫ్ మై కరెంట్ మా పేషెంట్ బేస్ వచ్చి చూసానంటే ఇన్స్టాగ్రామ్లో నుంచి. సో నేను హైదరాబాద్కి వస్తాను, నేను బెంగళూరుకి వెళ్తాను, ఎవ్రీ టైమ్ ఐ కమ్ ఐ గెట్ టు సీ అరౌండ్ 45 to 50 పేషెంట్స్ అనమాట. అందరూ నా ఇన్స్టాగ్రామ్ చూసి మట్టికే. అండ్ ఆఫ్ కోర్స్ మై ప్రీవియస్ రిజల్ట్స్, మౌత్ టాక్ అనేది అది అల్టిమేట్. బట్ రైట్ నౌ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా వీ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ రీచ్. అలాగే మీరు ఒక రికార్డ్ ఆపరేషన్ చేశారు కదా? అవునండి. 4.5 kg యూట్రస్ వచ్చి మన లాప్రోస్కోపీ మూలంగా తీస్తాం అనమాట. అంటే 3 holes పెట్టేసి వి రిమూవ్ ద హోల్ ఫైబ్రాయిడ్. ఓకే. 4.5 kg. సో అది ఒక రికార్డ్ కదా? ఇట్ ఈస్ డెఫినెట్లీ అ రికార్డ్. చూసారంటే మనకి ఆ సర్జరీ 8 hours పట్టింది చేయడానికి. 8 hours. సో ఈ విషయంలో మీకు ఇన్స్పిరేషన్ మీ గురువు గారేనా? మా గురువే అండి. మా గురువు నా బాంబేలో వచ్చి డాక్టర్ రాకేష్ సిన్హా అని చెప్పి, హీ వాజ్ మై గురువు. హీ హ్యాస్ ద వరల్డ్ రికార్డ్ ఫర్ రిమూవింగ్ a 4.2 kg యూట్రస్ అనమాట. ఓకే. సో రీసెంట్లీ 4.5 తర్వాత ఐ బీట్ దట్ రికార్డ్. బట్ హీ వాజ్ అ లెజెండ్ ఇన్ హిస్ ఓన్ వే. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్.
సో ఇది ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్ అండి? 2014 అండి. 2014. ఎస్. ఓ, సో అప్పటికి నా తాతగారు లేరు. ఎస్, హీ వాజంట్ దేర్ బై దెన్. యా, ఓకే. సో ఇప్పుడు తాతగారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తాతగారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైనవి అంటే అఫ్కోర్స్ మీరు అందులో ఎన్ని చూసారనేది పక్కన పెడితే అంటే మీరు చాలా తక్కువ చూసి ఉండొచ్చు. ఎస్, హార్డ్లీ ఎనీ సీన్. అంటే యావండి ఆవిడ వచ్చింది ఇస్ ప్రాబ్లీ ది ఓన్లీ మూవీ ఐ హావ్ సీన్ అండ్ ఆల్సో మై ఫేవరెట్. ఓకే. సో సో మీరు ఆ పర్టికులర్ సినిమా చూసారు కాబట్టి చెప్తాను. తాతగారికి ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే క్యారెక్టర్ అనేది అందులో ఆయన మాస్టర్. సో ఆ సినిమా కూడా సేమ్ ఆ జానర్లోనే ఉంటుంది. ఓకే, మీరు ఆ సినిమా చూసిన తర్వాత మాట్లాడారా తాతగారితో? ఎస్, ఆఫ్ కోర్స్. అంటే బట్ he never forced us to watch his movies. He never asked us to watch movies. In fact, movies చూడకూడదు అని ఉంటారు ఆయన. సో దిస్ మూవీ ఎందుకంటే I think someone forced him to bring all his family over there అని చెప్పి that's the only time he brought all of us. దాని తర్వాత అసలు ఎప్పుడు మూవీస్ ప్రీమియర్ కానీ దేనికి మనం వెళ్ళా. కానీ ఎందుకు తాతగారు మీ ఫ్యామిలీ మొత్తాన్ని అసలు ఈ ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలి అని ఎందుకు నిర్ణయం తీసుకున్నారండి? ఎప్పుడన్నా మీ డిస్కషన్లో వచ్చింది ఆ పాయింట్? అంటే దూరం ఉండాలని కాదండి, హీ డోంట్ వాంట్ ఎనీవన్ టు వర్క్ యాజ్ హార్డ్ యాజ్ హిమ్. ఓకే. అంటే ఆయన ఎంత కష్టపడ్డారో అని చెప్పి ఆయన ఎప్పుడు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కానీ బట్ ఎవ్రీబడి నోస్ హౌ మచ్ హీ హ్యాడ్ టు స్ట్రగుల్. అది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. నేను మీకు అందరికీ స్ట్రగుల్ చేసి నేను ఉండి చేశాను కదా మీకు, వై డూ యూ వాంట్ టు స్ట్రగుల్? దట్ ఈస్ అ సింపుల్ కాన్సెప్ట్. అంటే కేవలం తాతగారి ఫోర్స్ వల్లనే మీ ఫ్యామిలీ మొత్తం దూరంగా ఉందా, లేదంటే లేదు మనం అందరం ఆయన మాట కోసమే దూరంగా ఉందామా, లేదంటే ఇంట్రెస్ట్ అనేది కూడా చంపుకున్న ఇది ఏమన్నా ఉందా ఎవరిలోనైనా? అటు మీ మామయ్య గారు కరుణ్ శేష్ గారు కానీ, అలాగే ఈ జనరేషన్ వాళ్ళు కానీ, మీ జనరేషన్ వాళ్ళు కానీ ఎవరికి మూవీ సైడ్ ఇంట్రెస్ట్ లేదండి, అసలు లేదు. అందరు ఎవ్రీవన్ వాస్ వెరీ హ్యాపీ డూయింగ్ వాట్ దే డూయింగ్. కానీ మీకు బయట నుంచి ఫోర్స్ అయితే వచ్చి ఉంటుందిగా? ఓ ఎస్, లాట్స్ ఆఫ్ టైమ్స్. నాకు ఒకటే కాదు, మా కజిన్స్ అందరికీ వచ్చి దే గాట్ ఇనఫ్ ఫోర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. ఏదో మా 10th స్టాండర్డ్ నుంచి మనకి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వచ్చేవారు, ఈ మూవీకి రాండి బాబు, ఈ మూవీ కానీ. బట్ మనకి ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ తాతగారు కూడా నువ్వు చేయాలని ఎప్పుడు చెప్పలేదు. సో దానివల్ల వీ వర్ నెవర్ హ్యాడ్ ద నీడ్ అని చెప్పొచ్చు అంతే. అంటే నీడ్ అనేది ఎటు ఉండదు, ఎందుకంటే శోభన్ బాబు గారు మీ అందరికీ ఆ రేంజ్లో మీ అందరిని సెటిల్ చేశాడు ఒక విధంగా చెప్పాలంటే. ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ అండి, వి ఓ టు హిమ్. అంటే యాక్చువల్గా మేము వింటూ ఉంటాము, శోభన్ బాబు గారు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు మార్నింగ్ కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ దాకా ఆయనకున్న ఎసెట్స్ అన్నీ అలా చూసుకుంటూ వస్తారనేది బాగా ప్రచారంలో ఉంది. అది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ అది దట్స్ నాట్ ట్రూ. ఏంటంటే ఆయన వెళ్ళే డ్రైవ్ వచ్చి వాళ్ళు అందరూ యూనో వాళ్ళ ఆయన డాటర్స్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తారనమాట ఇంటికి. దట్ ఈస్ ఓన్లీ రౌండ్ ఈ డస్. కొంచెంసేపు వచ్చి ప్రశాంతి పిన్ని వాళ్ళు, నెక్స్ట్ నియా పిన్ని వాళ్ళు, తర్వాత మా ఇంట్లో కొంచెంసేపు అందరూ టైం స్పెండ్ చేసి హీ విల్ గో బ్యాక్ హోమ్. దట్ ఈస్ ఓన్లీ రౌండ్ యూస్. ఓకే, బట్ బయటికి ప్రచారం మాత్రం అలా ఉంది. పాసిబుల్. అంటే అటు మౌంట్ రోడ్ నుంచి అటు అన్నానగర్ ఇవన్నీ చూసుకుంటా ఈవినింగ్ అయింది ఆయనకి. అంటే ఇప్పుడు చూసారంటే ఈజ్ అ లెజెండ్ కదా, సో లెజెండ్స్ నీడ్ సమ్ మిత్స్ అంటారు కదా అట్లా. ఓకే. మృదుల గారు, ప్రశాంతి గారు, నివేదిత గారు ముగ్గురు, కానీ ఆయన ఇంటికి ప్రశాంతి నిలయాన్ని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? ఐ థింక్ ఇట్స్ నాట్ ద నేమ్. ఐ థింక్ ఇట్స్ శాంతినికేతన్. ఐ థింక్ సో హిస్ వైఫ్స్ నేమ్. ఓ ఓకే. శాంతినికేతన్ ఇంటి పేరు కాదు కదా? ఇంటి పేరుదా, అంటే ఆయన కొన్న సైటు అది అంతా కదా? అది వేరే అండి. మీరు చెప్పేది వచ్చి గెస్ట్ హౌస్ అనమాట. అందరూ డాటర్స్ పేరు ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. మా మమ్మీ పేరు వచ్చి ఒక దాంట్లో గోల్డీ అని ఉంటుంది అనమాట. సో అందరూ పేర్లో ఒకటి హి హస్ కెప్ట్. జనరల్గా ఏంటంటే సొసైటీలో మనం గమనిస్తూ ఉంటాము, డబ్బు చెడ్డది. ఎస్, ఎంతటి అనుబంధాలనైనా విడదీస్తుంది అది. ఆఫ్ కోర్స్. సో అది మనం ప్రతి నిత్యం
మనం కళ్ళెదుట ఎన్నో ఉదంతాలు దానికి ఉన్నాయి. సో మీ ఫ్యామిలీలో డబ్బు ఏమన్నా వైటల్ రోల్ ప్లే చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాట్ రియల్లీ. ఇప్పుడు కూడా యూనో వీ స్పీక్ టు ఎవ్రీబడి, మనకి ఏమి ఇష్యూస్ అనేది వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. యా అది ఆయన ఇంటెన్షన్ అదే కదా యాక్చువల్గా. హిస్ విజన్ వాస్ ఓన్లీ దట్ ఐ స్ట్రగుల్ సో హార్డ్. నేను ఇంతవరకు నేను స్ట్రగుల్ చేస్తాను. నో యూ పీపుల్ డోంట్ స్ట్రగుల్. అంతే. డోంట్ స్ట్రగుల్ అండ్ ఆల్సో అందరూ కలిసిమెలిసి ఉండాలనేది ఆయన కోరిక. అది ఐ వుడెంట్ సే దట్, బట్ ఆయన మట్టికే హీ వాజ్ ఆల్వేస్ ద పిల్లర్. అంటే ఆయన చూసారంటే వెన్ హీ వాజ్ అరౌండ్ వీ హ్యాడ్ అ రీజన్ టు మీట్ అనమాట. అంటే బికాస్ హీ వాజ్ సచ్ ఎట్లా చెప్పచ్చు, వెన్ ఆయన ఉన్నప్పుడే వచ్చి యూఆర్ డ్రాన్ టువర్డ్స్ హిమ్ కదా. ఇట్స్ లైక్ యునో ఒక యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ సో ఐ వాజ్ డ్రాన్ టువర్డ్స్ హిమ్. ఐ కెన్ ఇమాజిన్ హిస్ ఫ్యాన్స్ హౌ ఇట్ ఫెల్ట్. సో ఆ పవర్ అనేది ఇట్ వాస్ నాట్ దేర్. వన్స్ హీ ఈస్ లెఫ్ట్ ఎవ్రీవన్ హెస్ గాన్ ఇన్ దేర్ ఓన్ డైరెక్షన్స్. నౌ ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ హౌస్ హోల్డ్ అని చెప్పచ్చు నేను. సో మీరు డాక్టర్, మీ బ్రదర్ ఇంజనీర్ అండి. ఇంజనీర్. సో శేషు గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కంప్లీట్గా రియల్ ఎస్టేట్. సో ప్రశాంత్ గారి పిల్లలు? హీఈస్ డూయింగ్ హిస్ కాలేజ్ నౌ. కాలేజ్. ఓకే. అలాగే నివేదిత గారి పిల్లలు? దే ఆర్ బోత్ ఇంటూ ఇంజనీరింగ్. బోత్ ఇంజనీరింగ్. సో ఇంకా దే ఫినిష్డ్, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్. డూయింగ్ జాబ్స్. yes. ఓకే. సో మీ అందరూ వెల్ సెటిల్డ్? we're done, we're all settled. ఓకే. మీ విషయానికి వస్తే చెప్పండి. మీరు 6 ప్యాక్ మీరు చేసింది? ఎస్, 2018-19లో వచ్చి ఐ వాంట్ టు బిఫోర్ ఐ టర్న్ 40 ఐ వాంట్ టు డూ అ గుడ్ ఫోటో షూట్ అనమాట. ఓకే. సో దానికోసం ఐ రియల్లీ వర్క్డ్ హార్డ్. పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? అంటే ఐ జస్ట్ వాంట్ టు డూ. నేను వచ్చి ఐ వాంట్ టు పుష్ మై సెల్ఫ్. నా వల్ల కావచ్చా కాదని చెప్పి ఐ వాంట్ టు సీ వెదర్ ఇట్స్ పాసిబుల్. ఇట్ వాస్ పాసిబుల్. సో ఎంత టైం పట్టింది మీకు? ఇట్ టుక్ అ లాంగ్ టైం. ఆల్మోస్ట్ ఒక 1 year 6 months పట్టిందండి. 1 year 6 months. స్టార్టింగ్ ఎట్ ది జర్నీలోంచి ఎండ్ ఆఫ్ ది జర్నీ వరకు. కానీ 6 months వచ్చి ఇంటెన్స్ ట్రైనింగ్. ఓకే. ఎంత బిఫోర్ ఎంత వెయిట్ ఉన్నారు మీరు? ఆఫ్టర్ 6 ప్యాక్ తర్వాత? సో నేను వచ్చి ఆల్వేస్ అప్ అండ్ డౌన్స్. నేను స్కూల్లో ఉన్నప్పుడు, స్కూల్ జస్ట్ ఫినిష్ అయినప్పుడు ఐ వాస్ క్లోజ్ టు అరౌండ్ 110 kgs. 110. తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఐ కేమ్ డౌన్ టు మేబీ అరౌండ్ 100 kgs. తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఐ వాస్ క్లోజ్ టు అరౌండ్ 78 kgs. ఐ వాజ్ మాల్ నౌరిష్డ్. ఓకే. దాని తర్వాత వచ్చి ఐ కేమ్ బ్యాక్ టు నార్మల్ వెయిట్ అబౌట్ 80. రైట్ నౌ ఐఎమ్ సిట్టింగ్ అట్ 95. ఇప్పుడు 95 ఉన్నారు? 95, యా. బట్ అలా కనిపించట్లేదు మాకు. అంటే ఇట్స్ బికాస్ ఇట్స్ లైక్ యునో మోర్ ఆఫ్ బోన్ వెయిట్, మజిల్ వెయిట్. ఈవెన్ యాక్చువల్గా నాకు కూడా బోన్ వెయిట్ ఉంది. బట్ ఐఎమ్ 89.5. ఓకే. మీరు ఇంకా స్లిమ్ ఉన్నారు కదా? లేదు, యా. బోన్ వెయిట్ అండ్ మజిల్ వెయిట్ ఆల్వేస్ యాడ్స్ అప్ అంటే. ఓకే. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ వాజ్, మీరు ఆ 6 pack ఫోటో చూసినప్పుడు మై వెయిట్ వాజ్ ఓన్లీ అరౌండ్ 86-87. ఓకే. సో ఏంటి సార్ మీ ఆ 6 pack చేస్తున్న టైంలో మీరు ఫాలో అయిన డైట్ ఏంటి? చాలా స్ట్రిక్ట్ డైట్ అండి. ఐ థింక్ మార్నింగ్ వచ్చి ఐ యూస్ టు హ్యావ్ 10 eggs. 10 eggs. దాని తర్వాత వచ్చి వితౌట్ ద ఎల్లో. ఓకే. తర్వాత బౌల్ ఆఫ్ వెజిటబుల్స్ 3 hours తర్వాత. దెన్ ఆఫ్టర్ దట్ ఐ యూస్ టు హ్యావ్ 250 grams ఆఫ్ చికెన్. ఇది వచ్చి ఏంటంటే చికెన్లో కూడా చూసారంటే ఐ కెనాట్ హ్యావ్ చికెన్ లెగ్ పీస్, ఎందుకంటే చికెన్ లెగ్ పీస్లో చాలా ఫ్యాట్ ఉంది. సో ఐ కెన్ ఓన్లీ హ్యావ్ చికెన్ బ్రెస్ట్ పీస్. దాని తర్వాత 1 fruit అనమాట, యాపిల్ ఆర్ పేర్. దెన్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ అనదర్ 5 eggs. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ నైట్ వచ్చి ఐ హ్యావ్ ఫిష్ అనమాట, 250 to 300 grams ఆఫ్ ఫిష్ ఎవ్రీ డే. సేమ్ డయట్, ఎయిర్ ఫ్రైడ్, నో స్పైసెస్, ఏమి సాల్ట్ ఏమి ఉండదు, ఓన్లీ ప్యూర్ ఇది తీసుకుంటే దట్ వాజ్ అ ఫిజిక్ వీ కుడ్ కెన్ గెట్. సో అలా 1 year కంప్లీట్గా? ఎస్, 1 year. కానీ 1 year 6 months. 1 yearకి వచ్చి డయట్ స్లోగా స్టార్ట్ చేసింది. లాస్ట్ 6 months చూసారంటే ఫుల్లీ రిలీజియస్ డయటింగ్ అనమాట. దట్స్ ఛాలెంజింగ్. అంటే యాక్చువల్గా అవసరం లేని ఇప్పుడు మనం ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేదు మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు అని అన్నప్పుడు మనం అరే మీరు మాకు చెప్తున్నారని అనుకుంటాం కదా. డెఫినెట్గా అండి, డెఫినెట్లీ, అబ్సల్యూట్లీ. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు కదా.
ఎలా సార్ మీది లవ్ మ్యారేజా? నో, అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. ఎస్. సో మీ మిస్సెస్ కూడా డాక్టర్? షీఈ్ అ రేడియాలజిస్ట్. రేడియాలజిస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఏంటి, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి చిదంబరంలో చేసేటప్పుడు మా వైఫ్ వచ్చి షీ వాజ్ వర్కింగ్ ఇన్ పాండిచ్చేరి అనమాట. ఓకే. సో షీ వాజ్ ఆల్సో డూయింగ్ అ పీజీ ఓవర్ దర్. చిదంబరంకి పాండిచ్చేరికి 2 hours. సో ఎవ్రీ వీకెండ్ వ్యూస్ టు మీట్ ఇన్ పాండిచ్చేరి. అంటే ఇంట్లో మాట్లాడుకున్న తర్వాత? ఎస్, అవునండి. ఆఫ్టర్ వీ స్పోక్ అట్ హోమ్. After I didn't even know who she was కదా దాని ముందు. ఓకే. సో మీ పిల్లలు? I have 2 daughters అండి. So one is in 7th grade, one is in the 1st standard అనమాట. సూపర్. సో మీకు సోమన్ బాబు గారు ఇండస్ట్రీకి దూరం అయిన తర్వాత ఇండస్ట్రీ వైపు నుంచి మీ ఫ్యామిలీతో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నాట్ దట్ ఐఎమ్ అవేర్ ఆఫ్ అండి. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. ఉండుంటారు, ఐఎమ్ షూర్ దర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ ట్రైయింగ్ టు ఇది, కానీ బట్ ఐఎమ్ నాట్ అవేర్. మీ అమ్మమ్మ గారు ఏం చెప్తుంటారు జనరల్గా మీ తాతగారి గురించి కానీ? రైట్ నౌ అన్ఫార్చునేట్లీ షీఈస్ బెడ్ రిడన్ అనమాట. ఐ విల్ నాట్ ఏబుల్ టు స్పీక్ టు హర్, కానీ బట్ షీఈస్ ఆల్వేస్ ఫాండ్ మెమరీస్ అని చెప్తారు ఎప్పుడు. నైసెస్ట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ అబౌట్ మై గ్రాండ్ ఫాదర్. అంటే నా తాతగారిలో ఉన్న ది బెస్ట్ ఇది, మీరు దాన్ని ఫాలో అవ్వండి అని ఎప్పుడైనా, అంటే బెడ్ రిటర్న్ అవ్వకముందైనా మీకు చెప్తుంటారు కదా జనరల్? యాక్చువల్లీ మా గ్రాండ్ మదర్ వచ్చి షీ ఈస్ నాట్ మచ్ ఆఫ్ అ టాకర్ అండి. ఓకే. ఓన్లీ షీ యూస్ టు షో అస్ లవ్ బై హర్ అఫెక్షన్. వాళ్ళు వాట్ ఎవర్ షీ కుక్స్ కానీ, వాళ్ళు యాక్షన్స్ కానీ, దట్స్ ఓన్లీ థింగ్. వెరీ క్వైట్ అండ్ కామ్ ఉమెన్ అని చెప్పచ్చు. సో అలా మీ మదరు అలాగే మీ చిన్నమ్మలు వాళ్ళు కూడా అంతేనా? ఎలా? ఎస్, వెరీ కామ్ అండి, వెరీ కామ్. మరి మీ అందరిలో అసలు అగ్రెసివ్గా ఉండేది ఎవరు లేరండి. నోబడీ ఈస్ అగ్రెసివ్. అంటే అది తాతగారిలో నుంచి వచ్చిందా, లేదంటే అసలు అగ్రెసివ్నెస్ అనేది లేకపోవటానికి? ఐ థింక్ అంటే వీఆర్ బ్లెస్డ్ ఇన్ మెనీ వేస్. మనకు ఒక నెసెసిటీ లేదని చెప్పుకోండి. అంటే ఇఫ్ దేర్ వాస్ అ నెసెసిటీ ఫర్ అస్ టు డూ సంథింగ్ ఆర్ బీ అగ్రెసివ్ ఇన్ సంథింగ్, వీ వుడ్ హావ్ ప్రాబ్లీ డన్ ఇట్. కానీ మనకు వచ్చి when everything is given to you, it becomes very easy and to do whatever you want. అదే అన్నా కదా, మా గ్రాండ్ ఫాదర్ చెప్పిన ఎప్పుడు, డూ వాట్ యూ వాంట్, డూ రైట్, డూ సంథింగ్ ఫర్ సొసైటీ, అంతే. సో దట్ ఈస్ ఓన్లీ 3 things వీ గేవ్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఎవ్రీబడి ఫాలోస్. ఈవెన్ ఆయన షూటింగ్స్లో కూడా ఒక సిస్టమాటిక్ దీన్ని ఫాలో అయ్యేవాడు. అదండి, అంటే టైం టు టైం, ఈవినింగ్ 5-6 తర్వాత మళ్ళీ షూటింగ్ చేయను అన్న చెప్పడం. అంటే ఏదో ఇక మరీ పీకల మీదకి వచ్చినప్పుడు తప్ప జనరల్లీ 6 తర్వాత ఆయన షూటింగ్ చేయరు, సండేస్ చేయరు. ఇలాంటి ఆ ప్రిన్సిపల్స్ని ఆయన ఖచ్చితంగా పాటించేవాళ్ళు. సేమ్ లైక్ దట్ వీ ఆల్సో డూ. ఇప్పుడు చూసారంటే హాస్పిటల్ 5 o'clock క్లోజ్ చేసేస్తాం. దాని తర్వాత మీకు కూడా we close the hospital at 5 o'clock only if it is emergency ante, then we have doctors around the clock to see them. Kandi even on that, and Saturdays we work, Sundays only for 1 hour. So we also keep rules so that we have enough time for family అనుకోండి, అంతే. that's it. సో అలా ఆయన సండే షూటింగ్లకి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయినప్పుడు ఎలా ఉండేది అసలు ఆ వాతావరణం ఒకసారి తలుచుకుంటే మీకు? మా కజిన్స్ we all used to play together. అంటే మా మదర్ వాళ్ళ సిస్టర్స్ అందరూ దే యూస్ టు టాక్ టుగెదర్. ఇట్ వాస్ ఆల్వేస్ అ గుడ్ టైం. సో అంటే ఏమన్నా ఆటలు ఆడుతుంటారా? అంటే మనం వి ఆర్ ఆల్ కిడ్స్ కదండి, ప్లేయింగ్ గేమ్స్. సో మీ మొత్తం మీ గ్రాండ్ చిల్డ్రన్లో మీ తాతగారు ఎక్కువగా ఎవరితో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు? హీ వాస్ క్లోజ్ టు ఎవ్రీబడి. అందరితో హీ యూస్ టు స్పెండ్ ఈక్వల్ టైం అనుకోండి. If you ask everyone, they'll say I am the favorite grandson or granddaughter antaru. We all want to be his favorite అనుకోండి, అంతే. కానీ ఒక్కటి మాకు అర్థం కాదు సార్, సోమన్ బాబు గారు సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు. ఆయన ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉండేవి. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆయన లేరు అన్న వార్త అందరికీ ఒక షాకింగ్. అది ఇట్స్ అ షాక్.
ఎలా జరిగింది అసలు అది ఇన్సిడెంట్ ఈరోజు ఒక్కసారి మాకేమైనా చెప్పగలరా అది ఎలా జరిగింది ఏంటి? ఐ థింక్ అదే చెప్తారు కదా, ఇప్పుడు ఇట్స్ సేమ్ లైక్ ఆస్కింగ్, ఇప్పుడు లాస్ట్ వరకు స్మోక్ చేయని వాళ్ళకి ఎందుకు లంగ్ క్యాన్సర్ వస్తుందని అడుగుతారు. సో ఇట్స్ ద సేమ్ థింగ్, యూనో ఎంత హెల్తీగా జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు. నాట్ ఓన్లీ జెనెటిక్, సో మెనీ ఫ్యాక్టర్స్ అదారండి. యూ కెనాట్ రియలీ పిన్ పాయింట్ అండ్ సే దిస్ ఇస్ ద రీజన్, అండ్ వీ బిలీవ్ హీ హ్యాడ్ అ స్ట్రోక్. సో దట్ ఈస్ ద థింగ్. ఎవరికైనా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఆబ్వియస్లీ అంటే నేను మెడిసిన్లో ఉన్నాను, ఐ కెన్ అండర్స్టాండ్ దట్, బట్ యాజ్ అ కామన్ పర్సన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనో అండర్స్టాండ్ ఎట్లా ఆయనకి జరగచ్చు, ఎంత హెల్తీగా ఉండారని చెప్పి. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఈవెన్ ఫర్ మై బాస్. నా బాస్ డాక్టర్ రాకేష్ సిన్హా అని చెప్పి, హీ ఆల్సో వాజ్ గోయింగ్ ఫర్ అ మ్యారథాన్. సో మ్యారథాన్కి ప్రిపేర్ అయినప్పుడు సడన్లీ హ్యాడ్ అ స్ట్రోక్, హార్ట్ అటాక్, అండ్ ఈ జస్ట్ డైడ్. ఇట్ వాజ్ అ పీక్ ఆఫ్ హెల్త్. సో హీ వాజ్ రన్నింగ్, ఇమాజిన్ ఆయన వచ్చి మ్యారథాన్కి వెళ్ళేవా ఆయన, హీ జస్ట్ హ్యాడ్ అ హార్ట్ అటాక్ అండ్ హీ డైడ్. సో అగైన్ అంటే ఎలా అండి ఆ రీజన్స్ ఏమన్నా మనం చెప్పాలి? మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఐ వుడ్ సే మోస్ట్లీ ఇట్స్ ద డయట్ వాట్ వీఆర్ హ్యావింగ్. ఓకే, మన డయట్లో చూసారంటే ద అమౌంట్ ఆఫ్ కెమికల్స్ కానీ, ది అమౌంట్ ఆఫ్ టాక్సిన్స్ కానీ, ద ఎన్విరాన్మెంట్ మనం బ్రీత్ చేసే యూనో ఎయిర్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ బిఫోర్. ముందులాగా లేదు, ఫ్రెష్ ఎయిర్ లేదు, అంత పొల్యూటెడ్ ఎయిర్ కదా, ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్. సో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ ఉన్నారా? ఎలా అసలు అది ఎలా జరిగింది ఏంటి? అంటే ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టైం. నాకు తెలిసిన తర్వాత ఇమీడియట్లీ ఐ వెంట్ టు ద హాస్పిటల్, అండ్ ఇట్ వాజ్ డిఫికల్ట్. పర్టికులర్గా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంట్లో ఎవరున్నారండి? వాళ్ళ వైఫ్ ఉన్నారండి. షీ వాజ్ ఓన్లీ వన్ దేర్. తర్వాత ఇమీడియట్గా అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట. ఆఫ్టర్ ద హాస్పిటల్ దట్స్ వెన్ మనందరూ వెళ్ళి చూసాం ఇన్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. అలా ఆ చైర్ నుంచి ముందుకు పడ్డారు అని? ఎస్, హీ హ్యాడ్ అ స్ట్రోక్ అండి. హీ హ్యాడ్ అ స్ట్రోక్ అండ్ హీ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద చైర్. సో అప్పటికే ఆయన ఇండస్ట్రీలో నుంచి తప్పుకొని చాలా ఏళ్ళు అయింది. ఈవెన్ దో ఆయన లేరన్న వార్త తెలిసిన తర్వాత వచ్చిన జనాభా కానీ, ఆయన పట్ల అందరూ చూపించిన అభిమానం, అవన్నీ తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన వెన్ హీ వాజ్ అలైవ్ కానీ ఓన్లీ ఫ్యూ పీపుల్ వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు కానీ వాళ్ళు తర్వాత అయినా కానీ పీపుల్ ఆర్ స్టిల్ డిస్కసింగ్ అబౌట్ హిమ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఇప్పుడు కూడా ఆయన 50th ఫిలింకి వచ్చి ఇది అంటే 50 years ఆఫ్ వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్కి ఆయన సెలబ్రేట్ చేస్తున్నారంటే that's a great person, I can say, and I can only be thankful to be born, you know, as his grandson. జనరల్గా వీళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్తుంటారండి ఫ్యాన్స్ వచ్చినప్పుడు మీతో సోమన్ బాబు గారి గురించి? హిస్ గ్రేట్నెస్ గురించి చెప్తుంటారు, హౌ మచ్ దే ఆర్ హిస్ ఫ్యాన్స్. అంటే ఎందుకు ఆయన అంతగా అభిమానిస్తున్నామని ఏమన్నా చెప్తారా? ఎలా? ఐ థింక్ he used to have a lot of lady following అండి. లాట్ ఆఫ్ ఉమెన్ ఫామ్. ఎందుకంటే చాలామంది నా పేషెంట్స్ కూడా వాళ్ళు వచ్చి మేము వీఆర్ బిగ్ ఫ్యాన్స్, ఎవ్రీ టైమ్ మూవీ వచ్చినప్పుడు మేము అది వేస్తాము. సో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు దే జస్ట్ హ్యాడ్ సో మచ్ లవ్ ఫర్ హిమ్. ఐ థింక్ అది వచ్చి వీ కెనాట్ అంటే అది మీరు అడిగిన క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అడుగుతున్నారు కదా, ఐ ఆల్సో కెనాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. సమ్ పీపుల్ ఆర్ జస్ట్ లవ్డ్ అంతే. ఎందుకనేది వీ కెనాట్ సే. అంటే ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం, అభిమానించడం వేరు. ఐ అగ్రీ, ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ యూ. అంటే లైక్ ఇప్పుడు వచ్చి లైకబుల్ పర్సన్ అనుకోండి, వెరీ లైకబుల్, వెరీ ఏమియబుల్ పర్సన్, అండ్ యూనో అండ్ గుడ్ లుకింగ్ పర్సన్. సో ఇట్స్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ వాజ్ శోభన్ బాబు ఫర్, ఐ వుడ్ సే, ఫర్ హిస్ ఫ్యాన్స్. ఇప్పుడు ఈరోజు అకేషన్ తీసుకుంటే మనం, అవునండి, జనరల్ వాళ్ళకి అవసరం లేదు, కానీ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సినిమా 50 ఏళ్ళు అయిన సందర్భంగా కమర్షియల్గా ఆలోచించకుండా వాళ్ళ జేబుల్లోంచి కనీసం నాకు తెలిసి ఈ ఈవెంట్కి ఒక మినిమం 50 lakhs అయినా ఖర్చు అయింది. అంత పెట్టుకొని ఒక ఈవెంట్ చేసి ఆయన్ని గుర్తు చేసుకోవటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎంతో అభిమానం ఉంటే కానీ అది చేయలేరు. అది అవునండి, అబ్సల్యూట్లీ. సో అది నిజంగా పూర్వజన్మ సుకృతం అనాలి అది, ఐ వుడ్ సే. అవునండి, డెఫినెట్గా. ఈవెన్ మీ ఫ్యామిలీస్ కూడా ఇంత ఇదిగా ఆయన చూసుకోలేరేమో అనిపించి, అంటే ఇలాంటివి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది కదా. ఎస్, అబ్సల్యూట్లీ.
మనకే విల్ బీ డౌట్ అండ్ ఎట్లా ఎందుకు అండ్ వీ విల్ నాట్ అండర్స్టాండ్ ఈవెన్ టిల్ టుడే ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ కానీ బట్ ఐ విల్ జస్ట్ టేక్ ఇట్ ఎందుకంటే ఇది ఐఎమ్ బోర్న్ ఇన్ టు ఇట్ ఇంకా ఐ హ్యావ్ నో అదర్ థింగ్ దాన్ టు టేక్ ఇట్ అంటే అట్లీస్ట్ సెలబ్రేట్ విత్ ద క్రౌడ్ అని చెప్తారు కదా దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఈరోజు ఈవెంట్లో మీరు కొంతమంది హీరోయిన్లు కూడా కలవబోతున్నారు అంటే ఆయనతో పాటు యాక్ట్ చేసి సో నైస్ లెజెండరీ హీరోయిన్స్ అందరూ వస్తున్నారు. దట్స్ వెరీ నైస్ వెరీ హ్యాపీ ఐ వాంట్ టు మీట్ ఎవ్రీ వన్. వాళ్ళకు కూడా చాలా అంటే సోహన్ బాబు గారు ప్రతి ఒక్కళ్ళకి అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి. ఎస్ ఆయన ఇచ్చిన సలహాలు పాటించి ఎంతోమంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, పాటించకుండా కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఓకే సో అందుకే ఆయన చెప్పింది మనం పాటించలేకపోయామే అని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆయన చెప్పింది చేయబట్టే మనం ఈరోజు ఇలా అంత హ్యాపీగా ఉన్నాం అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే దట్స్ నైస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మురళీమోహన్ గారు ఉన్నారు. అవునండి. ఆయన సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు. ఆయన చెప్తుండేవాళ్ళు సోహన్ బాబు గారు రూపాయి సంపాదిస్తే కనీసం ₹1 అయినా భూమి మీద ఇన్వెస్ట్ చేయండి అని నాకు చెప్పారు. దాన్ని ఆచరించాను, ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను అని ఎన్నో కొన్ని వందల వేల సార్లు చెప్పుంటారు. ప్రతి సభలో చెప్తాడు ఆయన. సో అది గ్రేట్ అసలు. ఇప్పుడు ఇంత స్వార్థపూరితమైన సమాజం మనది యాక్చువల్గా. అంటే పక్కోడు బాగుపడితే మనం సహించలేని తత్వం ఉన్న సొసైటీలో మనం బతుకుతున్నాం. అలాంటిది ఆయన అప్పటి నుంచే మనమే కాదు మన పక్కోళ్ళు కూడా బాగుండాలి అన్న మనస్తత్వం చూసారా, అది హెడ్స్ ఆఫ్ టు సోహన్ బాబు. అవునండి. హీ వాజ్ ఐ థింక్ ఎన్లైటెండ్, డెఫినెట్లీ ఎన్లైటెండ్. ఎందుకంటే ఆయన సెల్ఫ్లెస్గా హీ వాజ్ థింకింగ్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్వేస్. అది మటుకి డెఫినెట్గా ఉండింది. ఎవరు వచ్చినా కూడా స్మాలెస్ట్ ఫ్యాన్లోంచి ఫ్యామిలీ మెంబర్ అందరికీ యూస్ టు గివ్ టైం. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అయినా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చూసి ఓన్లీ దెన్ యూస్ టు కమ్ అవుట్ టిల్ ద లాస్ట్ మినిట్. సో ఆయనకి గుర్తుగా మీరు ఆయన పేరు మీద ఒక అవార్డు ఇవ్వటం కానీ అలాంటి ఏమన్నా ఫ్యూచర్లో చేసే అవకాశం ఉందా? ఎలా అసలు? ఎవ్రీ ఇయర్ వచ్చి మన హాస్పిటల్లో ఫౌండర్స్ డే అని చెప్పి వీ గివ్ ఫుడ్ టు ఎవ్రీబడి ఇన్ అవర్ హాస్పిటల్. వీ డూ ఫ్రీ ట్రీట్మెంట్స్ ఫర్ పేషెంట్స్ అనమాట ఆ రోజు అందరికీ. సో దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ వీ డూ ఇట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే అవార్డు ఇచ్చినా ఎవరికి ఇస్తాం? మనం చేసిన సర్వీస్లో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గివ్ అ బెటర్ సర్వీస్ దట్ డే, గివ్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ పీపుల్ ఆన్ దట్ డే, సమ్వన్ ఇస్ గెటింగ్ బెనిఫిటెడ్ అని చెప్పి వీ డూ ఇట్. సో అది ఒకటి. అలా కాకుండా ఇండస్ట్రీ వైపు నుంచి ఇండస్ట్రీలో ఆయన గుర్తుగా ఏంటి మీ జనరేషన్ వరకు ఎవరు అసలు ఆ సైడ్ తొంగి చూడలేదు అనుకోండి. సో మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా ఎవరినైనా మేము ఇండస్ట్రీలో చూసే అవకాశం ఉంటుందా? I don't know, maybe. My cousins, a lot of good looking guys are there, so I'm expecting one of them to start acting. Yeah. అంటే మీరేమి వాళ్ళల్లో గమనించలేదా అది ఎలాంటి ఇది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని కానీ అలా? మన మాట్లాడిన వరకు ఎవరికి ఆ ఇంట్రెస్ట్ లేదండి. ఎవరికి లేదు? నో. సో ఇప్పుడు ఎవరికి లేదంటే మీద ఉండదు అంతే. యా ఇప్పుడు అందరూ ఎవ్రీవన్ ఇస్ లైక్ 30+ కదా, సో ఎక్కడ. సో ఆయన అభిమానించే వాళ్ళకి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఐ సెడ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ ఫర్ అంటే let's keep thinking about him, let's think about his greatness, and let's give treasure to his words. And his words were always like, to serve humanity and to be your best self ante. Yeah. సో మీరు కోరుకున్నట్టే ఆయన ఆశయాలు కానీ ఆయన ఆలోచనలు కానీ సో మీ జనరేషనే కాదు మీ నెక్స్ట్ జనరేషన్ కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. చూశారు కదండి శోభన్ బాబు గారి మనవడు డాక్టర్ సురక్షిత్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.